రైతన్న కూడా గమనించాలని ఈ అశ్వరాపేట నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క రైతన్నకి వేడుకుంటున్నాను. అంతేకాదు అధికారులకు కూడా ఆదేశిస్తున్నాను. ఏదో కుంటి శాఖలు చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 1000 కోట్లు 1500 కోట్లు ఎక్కువైనా ఇబ్బంది లేదు. ఇస్తానన్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధిగా ఉంది. అధికారులు కూడా మీరు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతన్నలకు ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో మీరందరూ ఆర్నిస్లో కష్టపడి, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ కష్టపడి ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం నిలబెడుతుందనే ఒక దురుద్దేశంతో గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దోళ్ళు ఏదైతే అవాక్కులు చవాక్కులు ఈ ప్రభుత్వం మీద రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో రైతన్నలు గమనించాలని ఈ వేదిక ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. మీకు తెలియదు కాదు, మిమ్మల్ని కేవలం రెచ్చగొట్టడం కోసమే ఈనాడు వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఏదైతే కటాఫ్ డేట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయించిన డేటు ప్రకారం ఒక్క రైతన్నకు కూడా ఇబ్బంది కలగకుండా 2 లక్షల రూపాయల వరకు ఈ ప్రభుత్వం ఇవ్వటానికి చిత్తశుద్ధితో ఉంది. అది అధికారులుగా ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్లు కానీ అర్హులైన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొండి చెయ్యి చూపించదు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఒక భరోసా ఉన్న ప్రభుత్వం. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు గ్రహించాలని మాటిచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థికంగా 31,00,00,000 కోట్లు కాదు, ఇంకా 2 కోట్లు 2,000 కోట్లు పెరిగినా 100% అర్హులైన రైతులకు ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నా పేరు నార్లపట్టి సిద్ధయ్య, అశ్వరాపేట మండలం పేరాయగూడెం గ్రామ క్రాపస్థాండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రైతులకి రైతు రుణమాఫీ కాలేదు. అయితే 3 విడతలుగా వేశారు. వాళ్ళకి 1,00,000 అంటున్నారు, 2 లక్షల బండి వాళ్ళు ఎవరో తెలియదు. కానీ మరి నాకు అయితే బ్యాంకులోని 1,90,000 ఉంది. దానికి మా ఫ్యామిలీలో మా ఆవిడ మా అన్నయ్య వాళ్ళ పేర్ల మీద కలిసి మాది 3 ఫ్యామిలీ కాబట్టి అందరికీ తలా 1 ఎకరం 2 ఎకరాలు పట్టా భూములు ఉండి వాళ్ళు బ్యాంకులలో లోన్లు కూడా తీసుకున్నారు. నాది మట్టుగా 1,90,000 రూపాయలు. మా అందరం లిస్ట్ మొత్తం ఒక దాంట్లో చూపిస్తూ 3,06,000 దాకా చూపించారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకే రుణమాఫీ పడలేదు. మామూలు కూడా పైన ఉన్నటువంటి 1,00,000 రూపాయలు కట్టమంటున్నారు. మరి నేను కట్టాలా, మా యామ కట్టాలా, మరి మా అన్న వాళ్ళు కట్టాలా, ఎవరు కట్టాలని మాకు అర్థం కావట్లేదు. మరి ప్రతి ఒక్క రైతుకి వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నాం కాబట్టి ఇది గ్రూప్గా తీసుకొని మీరు ఇక్కడ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరికాడికే ఇండివిజువల్గా ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇండివిజువల్గా రుణమాఫీ చేయాలి. కానీ గ్రూపులుగా మరి ఫ్యామిలీ మొత్తాన్ని ఒక గ్రూప్ తీసుకొని మేము గ్రూప్కి అయితే మరి మేము లోన్ అయితే తీసుకోలేదు, మేము ఇండివిజువల్గా తీసుకున్నాము. అందరికీ పట్టాలు ఉండే, అందరికీ భూములు ఉండే, ఆ విధంగా తీసుకున్నాం. కాబట్టి మీరు ఇట్లా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయకపోవటం అనేది కరెక్ట్గా 2 లక్షల పైన ఎవరికి లేదు. వ్యక్తిగతంగా అయితే మీరు అన్ని ఫ్యామిలీలు కలిపి అన్ని కుటుంబాలు కలిపి ఒక్కొక్క కుటుంబం తీసుకొని వాళ్ళందరి యొక్క అప్పులు కలిపి తీసుకొస్తే 2 లక్షల పైన ఉంటున్నాయి. వ్యక్తిగతంగా అయితే 1,50,000 1,00,000 అంతే ఉండే. కాబట్టి మీరు వ్యక్తిగతంగా రుణమాఫీ చేయాలి. 1,50,000 ఉన్న వాళ్ళకి 1,50,000 చేయాలి. అంతేగాని అందరినీ కలిపి మీ పైన ఉన్న డబ్బులు కట్టాలంటే పైన ఉన్నది ఇప్పుడు ఎవరు కడతారు? నేను కట్టాలా, మా అన్న కట్టాలా, నా భార్య కట్టాలా? పైన ఉన్న డబ్బులు ఎవరు కడితే ఎవరికి ఇస్తారు? ఇది అనేది సరిగా మీరు గవర్నమెంట్ క్లారిటీ లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ఒక 4వ విడత చేతన అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కనీసం 1,00,000 రూపాయలైనా రుణమాఫీ చేయాలి.
అదేవిధంగా మరి మీరు రైతు బంధు ఇంతవరకే లేదు. వానాకాలం సీజన్ అయిపోతుంది. ఈ నెల పోతే వచ్చే నెలలో మరి కోతలు ఉంటాయి కాబట్టి ఈ నెల మరి ఇది వానాకాలం సీజన్కి లేదు రైతు బంధు. మళ్ళీ వచ్చే నెల అయితే యాసకాల సీజన్ అవుతుంది కాబట్టి మీరు దసరా పండగ నుంచి ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి అందుట్లో కూడా కుర్రలు పెట్టకుండా ఇండివిజువల్కి ఏ మనిషికి అయితే 5 ఎకరాలు 2 ఎకరాలు ఉందో వాళ్ళకి మీరు రైతు బొమ్మ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వం అయితే ఎటువంటి కొర్రలు పెట్టలేదు. ఏమన్నారంటే ఆయన ఏదో దాంట్లో 10,000 ఇస్తుండో ఏదో ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తానంటే అటు వెళ్ళిపోతుంటే మీరేమంటున్నారంటే మేము వస్తే 2 లక్షల రుణమాఫీ అని మీరు చెప్పినారు. మీ మాట ప్రకారంగా మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మరి అడుగు తినే పరిస్థితులు కూడా ఉండే కొంతమందికి మీరు దయచేసి వెంటనే ఎటువంటి చర్చలు లేకుండా మనిషి కనీసం ₹1,00,000 4వ విడత రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. గారికి మరొకసారి రిక్వెస్ట్ అంటే మరి మీరు గండ్లు వేలి మరి అశ్వరాపేట మీరు కూడా రైతు బిడ్డే కాబట్టి మీరు కూడా సన్నకారు రైతు నుంచి వచ్చినారు కాబట్టి ఒక్కొక్క సన్నకారు రైతుకి ఎన్ని బాధలు ఉంటాయో మీరు తెలుసు కాబట్టి సకాలంలోనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఇస్తే ఉపయోగపడుతుందండి. మరి చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులము. కానీ మీరు ఏమన్నారంటే మేము రాగానే ఇస్తామంటంతోనే మేము లోన్లు ఇంకేం తీసుకొని ఉన్నాం. మరి చాలా ఇబ్బంది ఉంది. బ్యాంకుల్లోకి వెళ్తేనే రుణాలు లేవు, బయట అప్పులు తీసుకుందామంటే ఎవరు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా లోకల్ వాయిస్ కాబట్టి దయచేసి మాకు కూడా అర్థం చేసుకొని రైతు బంధు కూడా త్వరలోనే వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు జుజ్జాల శ్రీరామూర్తి. నేను పేరాయిగూడెంలో ఉన్నటువంటి దళిత రైతునండి. మరి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కోసం అని చెప్పి రుణమాఫీ చేయడం జరిగింది. అందులో చూసినట్టయితే కనీసం 40% కూడా రుణమాఫీ కాలేదు. ఇంకా 60% రైతులు మరి రోడ్ల మీద తిరిగి డైలీ ఏదో ప్లేస్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ ఈ పేరాయిగూడెం చూసినా కూడా ఎంతోమంది దళితులకి మరి రుణమాఫీ కాలేదు. మరి ఎందుకు కాలేదనే దాని మీద ఎవరిని అడిగినా కూడా సరైన సమాధానం లేదు. ఏదో వంకలు చెప్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళినా సరైనటువంటి సమాధానం ఏ రైతుకి రావట్లేదు. కాబట్టి మేము కోరేది ఒకటే, గతంలో మరి చంద్రశేఖర్ గారు రుణమాఫీ చేసినప్పుడు ఆయన ₹1,00,000 కాడికి ₹1,00,000 లోపు చేశారు. అదేవిధంగా మరి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని రైతుల తరఫున. మరి రైతులు ఎన్నో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు చెప్పిన విధంగా ఏ షరతులు లేకుండా బేషరతుగా మీరు ₹2,00,000 రుణమాఫీ చేస్తానన్నారు. దాన్ని కట్టుబడి మరి మీరు రుణమాఫీ చేసినట్టయితే రైతులు మరి రేపొద్దున వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు తీరి రేపొద్దున వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారాలు ఉంటుంది. లేకపోతే అప్పుల బాధతో రైతులు మరి ఆత్మహత్యల దారి పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి రైతుకు కూడా మీరు ఏదైతే ఇచ్చారో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకొని ప్రతి రైతుకు కూడా ₹2,00,000 రుణమాఫీ చేసినట్టయితే మరి రైతులు వాళ్ళ అభ్యున్నతికి పాటుపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మళ్ళొకసారి చెప్తాను. అదేవిధంగా మరి ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు. మరి అది వేయకపోవడం వలన రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే మరి పడాల్సి ఉండే ఇప్పటివరకు కూడా మరి రైతుకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మరి ఇంతవరకు అందలేదు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత అతి త్వరగా రైతులు రుణమాఫీ చేసి మరి రైతు బంధు ఇస్తున్నట్లయితే రైతు యొక్క అభ్యున్నతికి కాపాడిన వాళ్ళు అవుతారు. దానికోసం పాటుపడినటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి మేము మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యూ లైఫ్ న్యూస్కి యాజమాన్యానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు వచ్చినప్పటి నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి ప్రజలకు తెలియజేయడానికి ఈ న్యూస్ పాటుపడుతూ ఉంది. వీరి యాజమాన్యానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు మోటూరి మోహను, అశ్వరాపేట. నేను ఒక రైతు. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అట్టుంది నేటి తెలంగాణలో రైతుల పరిస్థితి. గతంలో ₹10,000 కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ₹15,000 ఇస్తాం అంటే రైతులందరూ నమ్మి రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. తీరా చూస్తే 15,000 కాదు కాస్త అసలు ఇచ్చే ₹10,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 2-3 రోజులు అయితే ఈ సీజను పూర్తయింది. కానీ రైతులకి రుణమాఫీ
చేసే పరిస్థితి కానీ అలాగే రైతు బంధు ఇచ్చే పరిస్థితి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. చాలా దారుణంగా రైతులు అందరం కూడా చాలా దారుణంగా ఎదురు చూస్తున్నారు. డబ్బులు ఇవ్వక అప్పుల పాలయ్యి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారు. మాటలు చెప్పించుకొని రైతులతో ఓట్లు వేయించుకున్నారు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రానికి సీజన్లు దాటిపోతున్నాయి. ఏదన్నంటే ఖజానా డబ్బులు లేవంటున్నారు కానీ మూసీ నది సుందరీకరణ చేయడానికి దాదాపుగా 1,50,000 రూపాయల కోట్లు పెట్టి చేస్తున్నారు. అది ఏ రైతుకు కూడా మాకు ఉపయోగపడే పనులు కావయి. దయచేసి గవర్నమెంట్ ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకునేటప్పుడు ప్రతి వ్యక్తికి కూడా రుణమాఫీ చేస్తా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే ఏది రేషన్ కార్డు సీలింగ్ పెట్టేసేసి రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తా అని చెప్పి మిగతా 2-3 ఉంటే అన్నదమ్ములు కానీ ఎవరుండా కానీ వాళ్ళకి రుణమాఫీ చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ చేయట్లేదు. చాలా దారుణంగా ఆ ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని కూడా హోల్డ్లో పెట్టేసేసి అట్లా ఉంచేశారు. ఆ వ్యక్తి కూడా రుణమాఫీ అయిన సందర్భం లేదు. ఇంత దారుణంగా రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోకి ఇది మనుగడలో ఉండదు. మీరు మాటలు ఆ రోజు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేసేటటువంటి పని వేరు. ఇది చాలా దారుణమైన విషయం. కేసీఆర్ గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఎంతమంది పేరు మీద భూమి ఉంటే అంతమంది కూడా రైతు రుణమాఫీ జరిగింది. కానీ రేషన్ కార్డు అనేది సీలింగ్లో తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదో పంగనామాలు పెట్టడానికి ఆ రోజు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు చూస్తే రైతుల్ని మా గోస తగిలిద్ది మీకు కంపల్సరిగా. రైతుల్ని చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణమాఫీ కోసం తిరిగితే రీషెడ్యూల్ కోసం బ్యాంకు అధికారులు కనీసం రైతుల్ని లోపల కూడా రానిచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణంగా రైతుల మీద ఈ బ్యాంక్ అధికారులు ట్రీట్ చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు రైతులు రీషెడ్యూల్ చేయమని చెప్పి బ్యాంక్ అధికారులని బతిలాడాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది.